వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ మహానుభావుడు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాడు ఇది మాట్లాడడం వల్ల అని చెప్పి నిన్నటి నుంచి అడుగుతున్నారు. ఎస్, మన మేధావి గారు మళ్ళీ వచ్చి ఎన్కౌంటర్లు, వాటర్ ఎన్కౌంటర్లు అంటే ఏదో పురాణం చెప్పబోయారు. ఒకసారి అదేదో మీరే వినండి. ఎంత తెలివిగా ఉంటారు అంటే నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసులు. ఇంతకుముందు పాపం పిచ్చి పోలీసులు తెలియక ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు, లేకపోతే హైదరాబాద్లో చూసాం కదా సజ్జనార్, ఎవరో ఒక పాపని దిశ అనే మర్డర్ చేసినప్పుడు ఆ నలుగురిని తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేసేసారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అక్కడ సజ్జనార్ గారు స్పెషలిస్ట్గా ఆయన సోషల్ మీడియా నిండా ప్రఖ్యాతి పొంది దాని మీద పాప సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులు ఎదుర్కొని ఎన్కౌంటర్లు చేసి, సహజంగా పోలీసులకి ఈ ఎన్కౌంటర్ అనేటువంటి ఒక పదం ప్రజలకు కూడా సహజంగానే తెలిసిపోతుంది. మీడియా సోదర మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్కౌంటర్ అనగానే పోలీసులు ఇంటెన్షనల్గా కావాలని నిందితుడిని చంపేశాడు అని. అది సహజంగా తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, చదివిన పోలీసులకి కాస్త ఏదో చట్టం న్యాయం అంటే అసలు నమ్మకం లేని పోలీసులు వ్యవస్థలో ప్రజల కోసం, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు సోషల్ మీడియాలో పొగడ్తల కోసం చేసే పిచ్చి పని అది ఎన్కౌంటర్ అనే పని. తర్వాత వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అది కానీ ఐపీఎస్ చదవకుండానే, పోలీస్ వృత్తిలోకి రాకుండానే ఒక టీచర్గా పనిచేసినటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారికి ఒక బిరుదు ఇవ్వాలండి ఈ రోజున. ఏంటి ఆ బిరుదు అంటే వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో స్పెషలిస్ట్ లేదంటే వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ అ వాటర్ ఎన్కౌంటర్. దానికి స్పెషలిస్టు కర్త కర్మ క్రియ వంగల్పూడి అనిత గారు, వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరన్నా ఒక పాపని, ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాడు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో, మీ అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు, మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఈస్ అ వాటర్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్లకు సంబంధించి మనం సినిమాల్లో చూసేటువంటి ఎన్కౌంటర్లే నిజం అనుకుంటే మనం పొరపాటు పడతాం. అలాగే జనరల్గా జరిగేటువంటి ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి. అందులో మన ఈ మధ్యన హైదరాబాద్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఎస్ఐని ఏ విధంగా కాల్చి చంపడానికి ప్రయత్నించాడు, కత్తితో దాడి చేయడానికి చూశాడో అదంతా కూడా చూసాం మనం. అక్కడ ఎన్కౌంటర్ అయింది, కాల్చాడు, మొత్తాన్ని నిందితుడిని పట్టుకోవడం అక్కడ అంతా అయింది. తర్వాత అంతకుముందు దిశ కేసులో ఎన్కౌంటర్ చేశారు. పబ్లిక్ అవుట్రేజ్ అనేటువంటిదే కాదు, ఇంకా చాలా వచ్చే వాళ్ళు తప్పించుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఎన్కౌంటర్ అయింది, ఫైన్. అంతకుముందు జరిగినటువంటివి నక్సలైట్ల ఎన్కౌంటర్లు, ఇందులో బూటకం ఎన్కౌంటర్లు ఉన్నాయంటూ విరసం వాళ్ళు ఇంకొకళ్ళు చాలామంది ఉద్యమాలు చేశారు. కానీ పోలీసులు చచ్చిపోయినప్పుడు, వాళ్ళ కింద బాంబులు పెట్టి చంపేసినప్పుడు, ఇతరత్ర ఇవి చేసినప్పుడు మాత్రం ఎవరికి ఇలాంటి మాటలు రావు. అదొకటి. సరే, ఎన్కౌంటర్ గురించి ఎందుకు లేండి కానీ ఎక్కువ మాట్లాడుకోవడం. ఆయన మాట్లాడింది చూశారు కదా. మై డియర్ పోలీస్, గౌరవప్రదమైనటువంటి పోలీసులకి, నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి పోలీసులందరికీ వీరు అనేటువంటిది ఏంటంటే, పాపం మా పిచ్చి పోలీసులు, మాజీ జడ్జి గారు అంటున్నటువంటి మాట, మా పిచ్చి పోలీసులు. ఓ థ్యాంక్ యూ, మీరు ఒప్పుకున్నట్టే, మౌన అర్ధాంగీకారం అంటారు కదా. ఇప్పటిదాకా మీరు మాట్లాడలేదంటే మీరు నిజంగానే పిచ్చి పోలీసులను భావించాల్సి వస్తుందేమో అని చింతిస్తూ ఈ మాట వాడడం జరిగింది. తర్వాత చట్టం మీద, న్యాయం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారి మీద అభిమానమో లేదంటే ప్రజల యొక్క అవుట్రేజ్ని చూసి ప్రజల కోసమే పనిచేయాలనేటువంటి తత్వమో తెలియదు కానీ చదివేసిన వాళ్ళందరూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిపోతారు అని ఇంకొక మాట అయిపోయింది. ఇక మూడోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత గారికి సంబంధించి మాట్లాడుతూ ఒక బిరుదు ఇచ్చారు. ఏమని? వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ విధంగా బిరుదు ఇచ్చారట. ఎందుకు ఇచ్చారు? అదేంటో, మహిళల మీద లేదంటే బాలికల మీద అఘాయిత్యాలకు పాల్పడినటువంటి వాళ్ళు చెరువుల్లో, నీళ్లలోనే కనిపిస్తున్నారు, వాళ్ళు నీళ్లలో ఎన్కౌంటర్ అయిపోతున్నారు అని. ఈ మాట అంటే కాస్త భారంగా ఉంటుందా లేదంటే డెరిగేటరీయో తెలియట్లేదు కానీ, శ్రవణ్ గారి ఇంట్లోనో మన ఇంట్లోనో అలాంటి సంఘటన ఒకటి జరిగి ఆ సంఘటనకి పాల్పడ్డటువంటి వాడు చెరువులో శవమై తేలితే, వాడంతట వాడే ఆత్మహత్య చేసుకుని చస్తే, బయటకు దొరికితే ఎలాగో చంపేస్తారు అనేటువంటిది ఉంటే అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటనేది అర్థమవుతుంది. పబ్లిక్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. సమాజానికి ఏ సందేశం వెళ్ళింది అనేది అర్థమవుతుంది.
ఎవడైనా ఆడపిల్లల మీద చెయ్యేసి ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడాలి అంటే వాళ్ళ డెస్టినేషన్ ఒకటే, డైరెక్ట్ టు నరకం. అది ఎవరైనా పంపించడానికి ఉన్నారు, పోలీసుల ప్రభుత్వం ఎవరైనా దానికోసమే ఉన్నారు అనేటువంటి భయం ఒకటి మైండ్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. 2018లో జరిగినటువంటి సంఘటన, ఊరేసుకున్నాడుగా ముసలాడు మైనర్ మీద అఘాయిత్యం చేసి. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఘటనలు, చెరువుల్లో తేలుతున్నారంటే ఊరేసుకోవడానికి దానికి వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి తాడు కొనుక్కోనో ఇంకోటి చేసో ఎలా దొరుకుతుంది వాళ్ళకి? హైవే మీదకి వెళ్ళిపోయి లారీ కింద పడదామనో ఇంకో దానికి పడదామని ఆలోచన ఎలా వస్తుంది? వెళ్ళి ఇంకెవరికి దొరకకూడదురా నాయన అని చెప్పి చెరువుల్లో దూకుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ దూకడం అనేది తప్పు అయిపోయిందనమాట. ఒకవేళ వాళ్ళు వచ్చేసి పర్వాలేదు మేము చేశాం కదా, జడశ్రవణ్ లాంటి లాయర్ మాకు దొరుకుతారు, ఆయన వచ్చి మమ్మల్ని విడిపించేస్తారు, మా తరఫున వాదిస్తారు, రాజ్యాంగం ఇచ్చింది కదా హక్కు, ఇలాంటి అఘాయిత్యాలు చేసినా సరే జీవించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, నేరస్తుడైనా ముందు మనిషి కాబట్టి, ఇలాంటి నేరాలు చేసినప్పటికీ కూడా కోర్టుల్లో విచారణ పేరుతో చివరాకదాకా తీసుకుంటూ వెళ్ళడానికి, అందులో భాగంగా ఎవరూ కూడా ముందుకు రాకపోతే ఇలాంటి లాయర్లు, జడశ్రవణ్ లాంటి లాయర్లు ముందుకు వచ్చి చక్కగా వీళ్ళ తరపున వాదించేటువంటి వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి వాళ్ళు రేప్ చేసినా కూడా తప్పేమీ లేదు. అది మైనర్లైనా, మేజర్లైనా, ముసలివాళ్ళైనా, ఎవరైనా సరే మహిళల మీద రేప్ చేస్తే వీళ్ళ పరంగా తప్పులేదు. కానీ ఎన్కౌంటర్ జరిగితేనో లేదు వాళ్ళంతటా వాళ్ళే శిక్ష విధించుకుంటేనో భయపడి చట్టానికి తప్పైపోయింది. అది దానికి హోంమంత్రి గారు కొత్త టెక్నిక్ కనిపెట్టారు. అందుకని ఆవిడకి ఐపీఎస్ అంటే తెలీదు, పోలీస్ ట్రైనింగ్ అంటే ఏంటో తెలీదు, అసలు ఏమీ తెలీదు. కానీ ఒక టీచర్గా హోమ్ మినిస్టర్ అయిపోయినటువంటి వంగలపూడి అనిత గారికి వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పి బిరుదు ఇచ్చేశారు మాజీ జడ్జి అయినటువంటి శ్రవణ్ కుమార్ గారు. వాటే మేధావితనం! సమాజానికి చాలా చక్కటి ఇది ఇస్తున్నారు, చాలా చక్కటిది. జరిగినటువంటి సంఘటనలో ప్రమేయం లేనటువంటి వాళ్ళు ఎవరన్నా అలా జరిగితే అప్పుడు అర్థం ఉంది. ఎందుకంటే ఒకనొక సినిమాలో కూడా మనం చూసాం దానికి సంబంధించి కోర్ట్ ట్రయల్ ఎలా ఉంటుంది అనేది. జనగణమన అనుకుంటా సినిమా పేరు. ఆ కేసుకి ఈ కేసులకి సంబంధం లేదుగా, ఆ వాదనల ప్రకారం చూసుకున్నా కూడా. మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇక్కడ? మన ఇళ్లలో జరిగితే నొప్పి తెలుస్తుంది. ఆ కుటుంబాన్ని వెళ్ళి అడగండి, ఆ కుటుంబాన్ని వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఇంకో కుటుంబంలో కడుపు కోత కాదు, ఎందుకంటే అనాథ శవంలో వదిలేశారు. మొన్న జరిగినటువంటి దాంట్లో అనాథ శవంలో వదిలేశారు. అనాథ ప్రాంతంలో మున్సిపాలిటీ వాళ్ళు ఖననం చేశారు. అది శ్రవణ్ గారికి కనబడలేదా? లేదు శ్రవణ్ గారి లాంటి మేధావులకి అది కనబడలేదా? అయ్యో వంగలపూడి అంతం చూస్తే చాలు. లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఏదో ఒక ఆర్టికల్ వేశారు, ఏంటంటే కాల యముడు అని టైటిల్ పెట్టారు. పర్ఫెక్ట్. ఈ సంఘటనలలో ఆయన చాలా పర్టికులర్గా హెచ్చరించారు. డెడ్లీ వార్నింగ్ అని చెప్పారు. అదే ఆఖరి రోజు ఇంకా ఆ సంఘటనకి పాల్పడుతున్నావు అని ఎవడన్నా ఫిక్స్ అయితే అదే ఆఖరి రోజు అని చెప్పారు. ఆయన 2018లో ఎప్పుడైతే ఆ కామెంట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చూడండి. ఆడపిల్లల మీద అఘాయిత్యం జరగడం, నిందితుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం, ఇంతే. ఇదే జరిగింది. న్యాయం కాదా ఇది? ఇక్కడేం చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకోలేదే. ఎస్, డెఫినెట్గా తీసుకోమనే చెప్తున్నాం. ఇలాంటి అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి సౌదీ అరేబియాలో చేసినట్టు చెయ్యమనే చెప్తున్నాం. అది ప్రభుత్వం తీసుకోవట్లేదు, కానీ అలాంటి వార్నింగ్ ఇచ్చింది. అంతకుమించి మీకు ఇంకో ఆప్షన్ లేదు. అదే ఆఖరి రోజున వార్నింగ్ ఇచ్చింది. దాని పరంగానే చట్టపరంగా మూవ్ అవుతుంది. మూవ్ అయ్యే లోపల వీళ్ళే వద్దురానైనా అక్కడికి వెళ్ళి పోయేది బదులు ఇక్కడే నా ప్రశ్న నేను పోతాను అనుకున్నారు, పోతున్నారు వాళ్ళు. దానికి ఈయనకి ఏం అడ్డిచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. సో ఇలాంటి మేధావుల వల్ల, ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల నిజంగానే సమాజంలో విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. పర్లేదులే, మాకు ఇలాంటి లాయర్లు ఉంటారు కదా వాదించడానికి, మేము ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఎవడ ఆపేది అని కొంతమంది గంజాయి మత్తులోనో, మద్యం మత్తులోనో, లేదంటే పర్వర్టెడ్ మైండ్ తోటో రెచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళకి శిక్షలు పడొద్దండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష కరెక్ట్ కాదండి. ఇదే ప్రజలు చెప్పేటువంటిది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.